బేజా చేసుకొని మేము ఎక్కడ మాకు మైనస్ జరిగింది అనేది కూడా తప్పకుండా చేస్తాం. అభివృద్ధితో అరాచకం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అంతమైంది. ఈ రోజు అభివృద్ధి నినాదం ఇచ్చింది నవీన్ యాదవ్ గారిని. చెప్తా మచ్చ ఉంది అవి అర్థమైనవి కావు అవి బజార్లో పోయి మరి ఎట్లా ఇట్లా భయం. నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాబట్టి భయం. జనం వచ్చిన నాయకుడు, జనంలో తిరిగే నాయకుడు, జనం కలిసి తెలిసిన నాయకుడు. పీసీఆర్ గారి తర్వాత జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ అంత గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది. ఇప్పుడే చిన్న పండగ తాత, ఇది పెద్ద పండగ ముందుంది. బీసీ బిడ్డలు గెలిపించారు, బీసీ పర్సెంటేజ్ చూపెట్టారు, బీసీ బిడ్డలు గెలిపించారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. 100% అవుతాడు కూడా. పెద్ద పండుగ మీరు కొంగేరి జాతర చూస్తుంటారు. ఆ జాతర తర్వాత మన ఉప ముఖ్యమంత్రి జాతర మా కొంగేరి నుంచి ఆటోమేటిక్ గా దేవుడు ఆశిస్తున్నాయి. ఇంకా మా అన్నలు ఇద్దరు ప్రసాదం తీసుకుని వచ్చారు. మా మరణ స్వామి ముడుపు కట్టారు. మా అన్న ఇలా ఏమనుకున్నావు? కొమ్మరెల్లి మల్లన్న స్వామి ఆశీర్వాదం వచ్చింది నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ అన్న ఎప్పుడైతే నామినేషన్ వేసిందో, ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ అయిందో అప్పుడే గెలిచిందని మేము ఊహించినాం. ఎందుకంటే టీఆర్ఎస్ కళ్ళబొల్లికి మాటలు చెప్పి వాళ్ళు ఏదో మభ్య పెట్టి మారడికాయ చేసినట్టు మాట్లాడి అది ఇదివరకు చేసిన అభివృద్ధి 10 ఏళ్ళు చేసి కనబడ్డది. అందుకే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఏకతాటిగా గెలిపించారు. మేము కూడా కొమ్మరెల్లి ముడుపు మల్లన్న స్వామికి ముడుపు కట్టి మేము వచ్చి అన్నకు చెప్పినాం. మళ్ళా ఈ రోజు కూడా మళ్ళా స్వామి గారి అభిషేకం చేసి ఆ ప్రసాదం గిట్లా తీసుకొని వచ్చి ఇప్పుడు అన్నొకసారి మంత్రిగా చూడు కూడా మేము అందరం అనుకుంటున్నాం. బీసీ నాయకుడు, బీసీ విధానంతో గెలిచిన మా అన్న నవీన్ అన్నని మేము కూడా త్వరలో తెలంగాణలో మంత్రివర్గంలో ఉత్సవాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా నవీన్ అన్నకు డిక్లేర్ చేసినప్పుడే మా నవీన్ అన్నకు గెలుపు ఖాయమైంది. మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగినా కానీ ఆమోదం అనుకుని ఓట్లు అడగలేదు. వాళ్ళ దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతోటి ఇవాళ ఒక మాలాంటి గోపినాథ్ ని ఒక హైదరాబాద్ జిల్లాకు అధ్యక్షులు చేసి ఒక సంపాదనలు సంపాదించి ఒక 16,000 కోట్లు సంపాదించి ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకొని ఒక పరిపాలన చేశారు. ఆ పరిపాలనకు తగిన బుద్ధి జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పారు. 100% నిజం. మరి ఇప్పుడు అసలుకే ముంబై కూడా ఇంతమంతం కూడా మా దగ్గర మేము వదిలిపెట్టాం. ఇక్కడ ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయలేదు. ఇంకా మామూలు అందరు బయటకు వచ్చేస్తే 1 సైడ్ పారైతుండే. ఇప్పుడు ఏంటంటే మాకు ఇది ఒక మామూలుగా పెట్టుకుంటే ఇంతవరకు వచ్చింది. ఇంకా గట్టిగా ప్రచారం చేస్తే 1 సైడ్ అవుతుంది. ఇంకోటి ఫ్యూచర్ లో కూడా మొత్తానికి మొత్తము అంటే 1 సైడ్ నవీన్ యాదవ్ అన్న ఉంటాడు అంతే. మిగతా కూడా ముందుకు రారు. ఇక ముందు ఖచ్చితంగా నవీన్ అన్న అంటనే ఇది. మా రేవంత్ అన్న ఆలోచన ఉంది. నవీన్ అన్న అంటే మంచి ఎడ్యుకేషన్, ఒక యువత, అట్లనే ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి, ఒక బీసీ బిడ్డ, బహుమతి బిడ్డ. అతనికి రేపు ఫ్యూచర్ లో ఒక మంచి మినిస్టర్ కూడా ఉందో మాకు అది ఇచ్చి మాకు ఇంకా సంతోషపరచడని చెప్పేసి మేము ఖచ్చితంగా రేవంత్ అన్నకు మనసులో ఉంది. ముందే చెప్పిండు నవీన్ అంటే నాకు రైట్ హ్యాండ్ అని చెప్పేసిండు, నాకు భుజం అని చెప్పిండు. అదే స్ఫూర్తితో వాళ్ళ జూబ్లీహిల్స్ ప్రజలు మంచి తెలివిగా ఓటేసి గెలిపించుకున్నారు. రేపు ఫ్యూచర్ అంతా జూబ్లీహిల్స్ నవీన్ అన్న అంటేనే ఉంటది. రాష్ట్రంలో కూడా మంచి లీడర్ అవుతుందని చెప్పేసి మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఉంది ఇంకా అన్న ఈ రోజు కష్టానికి ఫ్యూచర్ అంతా అదే. ఈ ప్రజలు మాత్రం మంచి
మంచి చేసుకున్నారని కాదా మరి గవర్నమెంట్ హైడ్రా అని రఫీ గాని ఇంకేదో అన్ని దడ పెట్టి కొమ్ముల మీద అంత చెప్పాలి. హైడ్రా రాకపోతే ఇంత మాత్రం ఉండకు. హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా బెటర్ అని ఇప్పుడు మన బుద్ధి చూపించారు కదా. మన ఎలక్షన్ అప్పుడు గట్టి తిరుగుతుంటే ఏం కావాల బాధ చూసి అసలు నడవస్తాడు ఏం లేదు. మా నవీన్ అన్న ఎప్పుడు వస్తాడు, మాకు ఎప్పుడు విముక్తి కలుగుతాను దండ పెట్టుకోదు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ రోజు చాలా ఇంకా చాలా 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 పోయింది. మీరు ఎంతో ఉన్నది. నవీన కోసం అందరికి వెళ్ళడానికి చాలా వస్తుంది. చాలా మంది వచ్చింది. మా వాళ్ళకి అందరు రాలేదు. ఆనందం ఇంకా చాలా ఉంది. చెప్తా ఇలా మరి పండుగ జరుగుతుంది. నియోజకవర్గం డోర్నకల్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో నియోజకవర్గం పౌరమండలం 340 ఇన్ఛార్జ్ గా పనిచేసాం. మేము అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు మేము అక్కడ ప్రజల దగ్గర పోతున్నప్పుడు నవీన్ అన్న గురించి చెప్తే నవీన్ అన్న గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. మా బిడ్డలకు శ్రీమంతం చేసిండు, మా కుటుంబాలకు చదువులకు సాయం చేసిండు, మా బస్సుల పేరుని కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన బహుజన బిడ్డ ఈ బిడ్డని గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపటి తరాల్లో భవిష్యత్తు ఉన్నది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్న కోసమే ఎన్నికలు వచ్చినట్టుంది. అన్నని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు మొత్తం పట్టం కట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ అన్నట్లే నవీన గెలుచుకొని చాలా కష్టపడ్డాం. సరైన పార్టీ ఏది మాకు సహకరించింది, సరైన పార్టీ నుంచి ఇప్పుడు పార్టీ సహకరించింది. అది నవీన పీస్ అనే వాల్యూ అనేది వాళ్ళ డేట్లో ఆ విజయమే చెప్తుంది అనమాట. పార్టీ కూడా కల్పించేసరికి ఈ విజయం వన్ సైడ్ అంటే బాగా వన్ సైడ్ అయినట్టు మీకు కూడా కనిపిస్తుంది. రిజల్ట్ కూడా అదే ఉంది.